ఏదో ఒక గడ్డుబాసు దొరకపోతుందా అని చేతులు పెట్టి తడుగుతున్నాడు. ఇప్పుడు దాకా అయితే తగలలేదు, రాబోయే రోజులు తగులుతుందో లేదో తెలియదు. సరే అవన్నీ పక్కన పెట్టినా కూడా ఆయన చేస్తున్న పని మంచిదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అక్కడే ఆయన పవన్ కళ్యాణ్ గారు సరిగా పరిపాలన చేయలేకపోతే రాష్ట్రం అంతా ఏం పరిపాలన చేస్తాడు అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ని తీసుకొస్తున్నాడు. సో ఆ క్వశ్చన్ మార్క్ ఎవరి మీద వచ్చినా కూడా మంచిది, ఎందుకంటే బాగా పనిచేస్తారు, ఖచ్చితంగా బాగా పనిచేస్తారు. ఇక్కడ మనం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకా మనం బాగా పనిచేస్తేనే తప్ప వర్మ గారు లాంటి వాళ్ళకి అవకాశం అవ్వకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఇంకా బాగా పనిచేయాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చి పనిచేసే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఒక ఇన్ఛార్జిని ఎవరో ఒకరిని పెట్టుకుని, అది నాగబాబు గారా ఇంకోళ్ళు ఎవరన్నా పెట్టుకుని పరిపాలన బాగా చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా గతంలో ఇది చాలా కన్సర్న్ ఏంటంటే గతంలో పనిచేసిన వాళ్ళే గతంలో దోచేసుకున్న వాళ్ళే ఇప్పుడు కూడా దోచేసుకుంటున్నారు అంటే అసలు ఈ కూటమికి ఓట్లేసి ప్రయోజనం ఏంటి? ఇది బేసిక్ క్వశ్చన్ అది. సో దీన్ని మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్రస్ చేశారు, ఎవరిని బట్టి వాళ్ళని చేర్చుకోకండి అని చెప్పి. మరి ఈ వీళ్ళు కూడా ఏదో ఇచ్చారు కానీ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకండి అని జనసేన వాళ్ళు ఇచ్చారు కానీ ఎవరు మాట్లాడారు ఏం మాట్లాడారో సరే అది మనకు తెలియదు. కానీ త్వరగా శ్రీరామ్ గారు ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోమాకండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారని అంటున్నారు. ఇప్పుడు ఇదే మాట మరి ఒంగోలు ఎమ్మెల్యే ఆయన దామచర్ల జనార్దన్ గారు ఆయన పొద్దున్న లేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఒంటికాల మీద లేస్తున్నారు. ఆయన జనసేనలో చేర్చుకున్నారు కదా. జనసేనలో చేరనంత వరకు ఆయన భూ కబ్జాదారుడు, స్థానికంగా ఉన్న వాళ్ళని బెదిరించి స్థలాలు లాక్కున్నాడు. రకరకాల కంప్లైంట్లు జనసేనకు ఈ మాత్రం వచ్చినాయండి. చేరంగానే పునీతుడైపోయాడా అనేది దామచర్ల జనార్దన్ గారి ప్రశ్న. మరి ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోమాకండి అనే మాట దామచర్ల జనార్దన్ అన్నప్పుడు తప్పైతే చంద్రబాబు గారు అన్నప్పుడు అది కరెక్ట్ ఎలా అవుతుందండి? అదే నేను అంటున్నా, అవకాశవాదం, రాజకీయం అంతా అవకాశవాదం. ఇప్పుడు నిన్న ఇది కూడా ఈ మాట మాట్లాడడానికి కూడా ఈ ఇష్యూ ఏంటంటే ఈ రోజు మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నాం ఇక కింద స్థాయిలో అసలు జనసేనకి టీడీపీకి ఏమాత్రం పడట్లేదు అనేది. వీళ్ళిద్దరికి ఏం ఒక ఎస్టానిషింగ్ పాయింట్ కేకే సెఫాలజిస్ట్ ఆయన అయితే చెప్పాడు, గ్యాప్ వైడెన్ అవుతోంది జనసేనకి టీడీపీ అని కొండా బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన. ఈ కేకే చెప్పడం ఎందుకు? మీరు నేను ఒక వీడియో పెడితే దాని కిందకి వచ్చే కామెంట్లు చూస్తే తెలిసిపోతుంది. మనం ఏదైనా టీడీపీకి సపోర్ట్ గా ఒక చిన్న పాయింట్ ఏదైనా ఉన్న వీడియో పెట్టామనుకోండి, జనసేన వాళ్ళు వచ్చి మన తిట్టకుండా తిడతారు. అదే జనసేనకి కొంచెం అనుకూలంగా ఉన్న పాయింట్ ఏదన్నా ఒక వీడియో పెట్టామనుకోండి, టీడీపీ వాళ్ళు వచ్చి పిచ్చి తిట్టిన తిడతారు. మనం అంటే ఏంటి, వీళ్ళిద్దరికి పడట్ల ఏమాత్రం పొసగట్లేదు. ఏదో అవసరం కోసం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు కానీ ఈ కింద స్థాయిలో ఈ క్యాడర్కి ఏమాత్రం పడట్ల. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే గట్టిగా నిన్న అసలు ఎందుకు మీ దాంట్లోనే మళ్ళీ ఇంకొక వీడియో కూడా చూశాను, అది మన బ్రహ్మనాయుడు గారు పెట్టాడు. ఏంటి, ఈయన మీరు ఏది పడితే అది మాట్లాడకండి అని చెప్పి పెట్టిన తర్వాత వీళ్ళు ఒక నోట్ రిలీజ్ చేసిన తర్వాత మీరు మేము నోరు మూసుకుని ఉండక ఈ సంవత్సరాల నుంచి చేసింది ఏముందిలే అని చెప్పి కింద మెసేజ్లు పెడుతున్నారు. మీరు మా నోళ్ళు మూయించడం కాదయ్యా, పక్క అసలు పార్టీల నోళ్ళు మూయించండి అని మెసేజ్లు పెడుతున్నారు జనసేన వాళ్ళు. అంటే ఏంటి, ఏ స్థాయిలో ఉంది? ఒక నోటు పంపించిన తర్వాత ఎవ్వరు మాట్లాడకండి అని పంపించిన తర్వాత కూడా వాళ్ళ అక్కసు వెలగడుక్కుతున్నారు, వాళ్ళ బాధను వెలగడుకుతున్నారంటే ఏ స్థాయిలో ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూటమి అసలు ఎంత దాకా వెళ్తుంది అనేది కూడా కొంత డౌట్. ఎందుకంటే కింది వాళ్ళు ఏమాత్రం కలవము అన్న తర్వాత ఎంతవరకు వెళ్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో కూటమి అసలు ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటనే దానికి ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే అన్నప్పుడు కాపులు ఈయనతో అసలు ఎంతవరకు ర్యాలీ అవుతారు? ఈయన ముఖ్యమంత్రి చేద్దామని ర్యాలీ అయ్యారు. ముఖ్యమంత్రి కాదు సరే ఉప ముఖ్యమంత్రి కొన్ని ఏదో ముందు కొన్ని సీట్లు వచ్చిన తర్వాత కనీసం నెక్స్ట్ సీజన్ కన్నా నెక్స్ట్ ఎలక్షన్ కన్నా ఈయన ఏమైనా ముఖ్యమంత్రిగా ట్రై చేస్తారన్న ఉద్దేశంతో కాపులందరూ ర్యాలీ అయ్యారు. ఈయన ఎంతసేపు నేను ఉప ముఖ్యమంత్రిగానో మంత్రిగానో ఎమ్మెల్యేగానో ఉంటానంటే కాపులు ర్యాలీ అవ్వరు. ఈ బేసిక్ పాయింట్ ని ఎందుకు మిస్ అయిపోతున్నారో మరి నాకైతే తెలియదు. సో ఈ బేసిక్ పాయింట్ మిస్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఎలక్షన్ కి పవన్ కళ్యాణ్ గారి వైపు ర్యాలీ అవుతారన్న, మీరు ఇందాక కాపులందరూ ర్యాలీ అవుతారన్నమాట జరిగే అవకాశం చాలా కష్టం. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి అనేది ఇప్పుడు ఎవరైనా సరే కార్యకర్తలను బట్టి నడవాల్సిందే. ఏదో తాత్కాలికంగా అయితే ఏదో ఒప్పందాలు చేసుకుంటారు కానీ అల్టిమేట్ గా కార్యకర్తలను బట్టి నడవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే కేకే సర్వేని మనం బేస్ గా తీసుకున్నా దాదాపుగా వీళ్ళకి గెలిచిన వాళ్ళలో సగం మంది పోతారని ఆయన చెప్పాడు కదా.
ఈయన చెప్పిన వాళ్ళు మొత్తం 40 మంది చెప్తే అందులో 10 మంది ఉన్నారంటే అంటే జనసేన దగ్గరికి వచ్చేప్పటికి 4 ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పళంగా పెడితే ఖచ్చితంగా పోయే సీట్లు 4 ఉన్నాయట, బీజేపీ 2 ఉన్నాయట, మిగిలినవన్నీ అవుట్ ఆఫ్ 19 మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం. ఇది కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే ఎడలో సగం మంది పోతారు అనేది ఒక పాయింట్ అయితే, ఉన్న వాళ్ళలో ఎమ్మెల్యేలోనే సగం మంది పోతారు ఒక పాయింట్ అయితే, ఈ పోయే ఎమ్మెల్యేలో ఒరిజినల్ జనసేన వాళ్ళు ఎవరు, తెలుగుదేశం నుంచి జనసేనలోకి వచ్చి ఆఖరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? వీళ్ళంతా నిజంగా జనసేన వాళ్ళు కాదు కదా. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఈ ఒరిజినల్ జనసేన వాళ్ళు కనుక పోతారు అంటే ఇంకా డేంజర్ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు ఆ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు పోయినా ఇంకొకళ్ళు ఎవరో ఒక ఆ స్థానంలో నిలబెట్టుకోవచ్చు, నాయకుడు ఉంటాడు కాబట్టి. ఒరిజినల్ జనసేన వాళ్ళే ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి అంటే పార్టీకి ఇబ్బంది వస్తుందని అర్థం. సో ఇవన్నిటిని క్యాలిక్యులేషన్ చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకో 15 ఏళ్ళు నేనేం లేను అని మాట్లాడితే కనుక కాపులు ర్యాలీ అవడం అనేది కష్టం. సో అలాంటి కాపులు ర్యాలీ అవడం కష్టమైన సందర్భంలో పిఠాపురంలో ఏం జరుగుతుంది అనేది ఇంకొక ఇష్యూ. ఓవరాల్ గా దీని అంతటి మళ్ళీ మనం వచ్చేసరికి పిఠాపురంలో కాపులందరూ ర్యాలీ అవ్వకపోయినా కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది, కూటమి పరిస్థితి అన్ని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. వర్మ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ గా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మొదట్లో పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్ కానివాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇండైరెక్ట్ కానకుండా ఏదో ఈ ఆఫీసర్ల మీద పెట్టి వాళ్ళ మీద తుపాకీ పెట్టి ఇప్పుడు కాలుస్తున్నాడు. ఏదైనా కూడా నేను ఇక్కడ ఉన్నది నేను 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 అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. సో ఆయన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఆయనకి అవకాశం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అనేది ఆయన చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆయన రైట్. నెక్స్ట్ ఒకసారి మస్తన్రావు గారు, మన గుంటూరు జిల్లా అమరావతిలో రాజధాని ప్రాంతంలో మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు గారి ఎపిసోడ్, ఆ ఎపిసోడ్లో ఆయన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్. అంటే ఇట్స్ అన్ఫార్చునేట్, లెర్న్డ్ కమ్యూనిటీ నుంచి ఎలీట్ కమ్యూనిటీ నుంచి